శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 7, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. తిథి షష్ఠి. రాత్రి 2 గంటల 54 నిమిషాల వరకు. ఉపరి సప్తమి. వారం శనివారం. నక్షత్రం చిత్తా. రాత్రి 2 గంటల 28 నిమిషాల వరకు. ఉపరి స్వాతి. యోగం శూల. రాత్రి 11 గంటల 41 నిమిషం వరకు. ఉపరి గండ. కరణం గరజి. మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం వరకు. వణజి. రాత్రి 2 గంటల 54 నిమిషాల వరకు. ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం రాత్రి 7 గంటల 31 నిమిషం నుండి 9 గంటల 15 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 59 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 10 గంటల 49 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 37 నిమిషాల నుండి 8 గంటల 9 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 29 నిమిషాల నుండి 10 గంటల 55 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 37 నిమిషాల నుండి 8 గంటల 3 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి 3 గంటల 14 నిమిషాల వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 37 నిమిషాల నుండి 8 గంటల 55 నిమిషాల వరకు. సంగవ కాలం 8 గంటల 55 నిమిషాల నుండి 11 గంటల 13 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 13 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషం వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం నుండి 3 గంటల 49 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి మాఘ బహుళ షష్ఠి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 49 నిమిషాల నుండి 6 గంటల 7 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 7 నిమిషాల నుండి 8 గంటల 37 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 37 నిమిషాల నుండి 11 గంటల 56 నిమిషాల వరకు. నిషేధి కాలం రాత్రి 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 56 నిమిషాల నుండి 5 గంటల 46 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 37 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 7 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 46 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 14 నిమిషాలు. సూర్యరాశి మకరం. చంద్రరాశి కన్యా మరియు తుల. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు పనిచేయదు. వృషభ రాశి దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. మిథున రాశి నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కర్కాటక రాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను అందుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సింహరాశి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కన్య రాశి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. తులారాశి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలుంటాయి. వ్యాపారపరంగా ఎదురైన అవరోధాలను అధిగమిస్తారు. సంతానం, విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. వృశ్చిక రాశి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది. ధనస్సు రాశి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. మకర రాశి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుంభరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సంతాన, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీనరాశి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.